హలో మేడం బాగా ఎలా ఉన్నారు అందరూ. ఈరోజు డీరోనే తీసుకొచ్చేసాడు యాక్టివా ఈ యొక్క ఫస్ట్ రైడ్ ఇంప్రెషన్ అనమాట. మోస్ట్ అవైటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కమింగ్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ హోండా. చాలామంది చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాం అందరు హోండా ఫ్యాన్ బాయ్స్ అందరు కూడా యాక్టివా ఎలక్ట్రిక్ ఎప్పుడు వస్తుంది అనేది ఫైనలీ వచ్చేసింది. సో దీని ఒక ధర అరౌండ్ 1,17,000 ఎక్స్-షోరూమ్ బేస్ మోడల్కి. ఇంకోటి రైట్ సింక్ డ్యూ అనే ఒక యాప్తో పాటు కనెక్టెడ్ ఫీచర్స్తో పాటు వస్తుంది. అది 1,52,000, కొంచెం ధర ఎక్కువనే అనిపిస్తుంది, కరెక్టే. సో ఈ ప్రైస్లో వీళ్ళు నిజంగా అట్లీస్ట్ కాంపిటీషన్కి కొంచెము స్టిఫ్ ఇది ఇవ్వడానికి ప్రయత్నం చేశారా, అంటే కాంపిటీషన్ డిస్టర్బ్ చేయడానికి ట్రై చేశారా లేదా ఈ యొక్క యాక్టివా ఈతో అనేది మనము ఈరోజు ఈ యొక్క క్లోజర్ లుక్ వీడియోలు చూసాం. ఇంతకుముందు లాంచ్ వీడియో అంతా గందరగోళం ఉండే, స్టేజ్ పైన ఒక 500 మంది ఇంకా 2 స్కూటర్లు ఉండే. అలా కాకుండా ఈరోజు మనకి స్కూటర్ అనేది ఇచ్చేసారు రైడ్ చేయడానికి, ఎక్స్పీరియన్స్ చేయడానికి. సో ఎలా ఉంది మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిజైన్ చూసినట్లయితే చాలా నీట్గా ఉంది, చాలా క్లీన్ సీమ్లెస్ డిజైన్ లాంగ్వేజ్. మనకి ఏదైతే హోండా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో ఇక్కడ హోండా యాక్టివా ఈ బ్రాండింగ్ అనేది కనిపిస్తుంది. ఎల్ఈడి డిఆర్ఎల్ అనేది ఉంది, ఎల్ఈడి లైటింగ్ అనేది ఉంది, ఫ్రంట్ ఫెండర్ నీట్గా ఉంది, 12-inch వీల్స్ అనేది ఫ్రంట్ అండ్ రేర్ ఆఫర్ చేశారు. చూడొచ్చు స్పెక్స్ మీరు అక్కడి నుంచి మీరు ఆన్లైన్ కూడా చూసుకోవచ్చు. జస్ట్ మీకు ఫిజికల్ ఓవర్ వ్యూ ఇస్తున్నాను. టెలిస్కోపిక్ ఫోక్స్ ఆఫర్ చేశారు, డిస్క్ బ్రేక్ ఉంది, ప్లస్ దాంతోపాటు డైమండ్ కట్ అలాయ్ వీల్స్ కూడా ఉంది. వెనకాల మన టైర్స్ ఏమో జాపర్ టైర్స్ ఇచ్చారు ఎంఆర్ఎఫ్ది, అండ్ వెనకాల 110 సెక్షన్ ఫ్యాట్ టైర్ అనేది ఆఫర్ చేయడం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే హోండా బ్రాండింగ్ అనేది కనిపిస్తుంది. టైల్ ల్యాంప్ అనేది చాలా నీట్గా ఎన్క్యాప్సులేట్ చేయబడింది. యాక్టివా ఈ బ్రాండింగ్ ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ కీలెస్ సిస్టమ్ అనేది మనం చూస్తున్నాము. కీ ఫాబ్తో పాటు మనకి కీలెస్ ఇగ్నిషన్ అంతా మనకి ఈ యొక్క మల్టీ ఫంక్షన్ ఇగ్నిషన్ స్లాట్తో జరుగుతుంది, ఇంక్లూడింగ్ సీట్ ఓపెనింగ్ అనమాట. అండ్ ఫ్రంట్ హుక్ అనేది ఒకటి ఆఫర్ చేశారు ఇక్కడ మనకి, హుక్ ఆన్ యువర్ బ్యాగ్స్ అండ్ బ్యాగేజెస్. దెన్ అదే కాకుండా మనకి లెగ్ రూమ్ చూస్తే అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ లెగ్ రూమ్ ఉందండి. నేను కూర్చొని చూపిస్తాను మీకు. అరౌండ్ 5 feet 6 inches. సో నాకు ఇంకా చాలా వరకు ముందుకు లెగ్ రూమ్ ఉంది. సో ఆ పరంగా అప్ టు 6 feet tall వరకు వాళ్ళు మంచిగా ఆలోచించి ఫ్రంట్ ప్యానల్స్ అనేది కార్వౌట్ చేశారు. డ్యూయల్ గ్లవ్ బాక్స్ అనేది ఉంది ఇక్కడ. అండ్ మ్యాసివ్ 7-inch స్క్రీన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, టీఎఫ్టీ స్క్రీన్. ఇది టచ్ స్క్రీన్ కాదు, అదొక విషయం మీరు గమనించాలి. అండ్ ఒకసారి బూట్ కూడా మీకు చూపించేస్తాను, సీట్ ఇది ఓపెన్ చేసి. సో ఇప్పుడు సీట్ దగ్గర ఉంది, ఈ బటన్ ప్రెస్ చేయగానే మనకి సీట్ ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి 2 బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి, 1.5 kWh ప్లస్ 1.5 kWh. సో టోటల్ బ్యాటరీ కెపాసిటీ అనేది 3 kWh. 1.5 ప్లస్ 1.5 3 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనమాట. 2 కూడా పోర్టబుల్ స్వాపబుల్ బ్యాటరీస్. తీసి మీరు స్వాపబుల్ స్టేషన్స్లో స్వాప్ చేసుకోవాలి. ఇంట్లో మీరు ఛార్జ్ చేసుకోవడానికి వీలు లేదు. ఇంకా ఆ సర్వీస్ అనేది వీళ్ళు ఆఫర్ చేయలేదు. వీళ్ళు ఏమంటున్నారంటే బ్యాటరీ యాజ్ అ సర్వీస్. ఎందుకంటే ఎక్కువ మంది వర్క్ చేస్తూ ఉంటారు, ఎక్కువ మంది ఆన్ ద గో ఉంటారు. వాళ్ళకి ఆ మొబిలిటీ అనేది ఆగకూడదు, వాళ్ళకి ఆ ట్రాన్సిట్ అనేది ఆగకూడదు, దాన్ని ఇంటరప్ట్ చేయకూడదని వాళ్ళు ఏం చేశారంటే స్వాపబుల్ బ్యాటరీస్, స్వాపింగ్ స్టేషన్స్ అంటే డిఫరెంట్ సిటీలో డిఫరెంట్ పార్ట్స్లో మీకు స్వాపింగ్ స్టేషన్స్ అనేది సెటప్ చేసి ఉన్నారు. ఆ స్వాపబుల్ స్టేషన్స్లో మీకు RFID కార్డు ఒకటి ఇస్తారు. దాంతో మీరు వెళ్ళి ఈ యొక్క బ్యాటరీస్ని స్వాప్ చేసుకోవచ్చు. దానికి మీరు కట్టాల్సిన సబ్స్క్రిప్షన్ అనేది మంత్లీ దగ్గర దాపు 3,500. సో ఇది అప్రాక్స్ అనమాట. అండ్ దానికంటూ ఒక లిమిట్ అనేది ఇచ్చారు. ఇంత మీరు కిలోవాట్ ఆఫ్ పవర్ 1 monthలో 3,500 రూపీస్కి మీరు యూజ్ చేసుకోవచ్చు అని. ఒకవేళ ఆ లిమిట్ మనం దాటేస్తే పర్ కిలోవాట్ మనం పే చేయాల్సి వస్తుంది, 35 రూపీస్ పర్ కిలోవాట్, 35 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. ఇవన్నీ వివరాలు దీంట్లో మీకోసం ఆల్రెడీ నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని చెప్పేశాను. అండ్ ఇంకా హైదరాబాద్లో ఎప్పుడు వస్తుందో మనకి ఇంకా గ్యారంటీ లేదు, phase 2లో వస్తుందని చెప్తున్నారు. QC1 అనేది మోస్ట్లీ ఆల్రెడీ వచ్చేసి ఉండొచ్చు మన షోరూంలో. అది హోమ్ ఛార్జర్ చేసుకోవచ్చు, అవన్నీ కూడా. అది కొంచెం లోవర్ ప్రైస్డ్ వేరియంట్ కూడా. అది దాని గురించి నెక్స్ట్ నేను మాట్లాడతాను. ఏంటంటే ఈరోజు బోత్ స్కూటర్స్ మనము నడిపిస్తున్నాం అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే దీంట్లో నచ్చింది ఏంటంటే హ్యాండ్లింగ్ అండి. చాసీ కానీ సస్పెన్షన్ స్టిఫ్గా ఉంది. సో మీకు అంటే అది కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే హ్యాండ్లింగ్ కావాలంటే, స్టెబిలిటీ కావాలంటే, హై స్పీడ్ స్టెబిలిటీ మీకు సస్పెన్షన్ స్టిఫ్గా ఉండాలి. లేదు స్కూటర్కి ఎందుకన్నా ఇదంతా, మనకి స్కూటర్ అయితే సిటీలో నడిపిస్తాం కదా, ఫ్యామిలీతో పాటు వెళ్తాం, మనకి మంచి సాఫ్ట్ సస్పెన్షన్ ఉంటే అండ్యులేషన్స్ అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా అని మీరు అనొచ్చు. అది కూడా కరెక్ట్ ఆర్గ్యుమెంటే. ఇంకోటి మీరు చూడొచ్చు, ఇక్కడ ఇంజినే లేదు కాబట్టి అసలు ఎగ్జాస్టే లేదు. సో ఇది బేసిక్లీ ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి మనకి ఇలాంటి డిజైన్తో పాటు వస్తుంది. చాలా సీమ్లెస్ డిజైన్, మనకి ఎక్స్పోజ్డ్
రేర్ వీల్ అనేది కూడా చాలా చక్కగా అనిపిస్తుంది, డైమండ్ కట్ అలా వీల్స్ కాబట్టి. పిఎంఎస్ఎం మోటార్ అండి ఇది, 6 కిలోవాట్ పీక్ పవర్ అవుట్పుట్ అండ్ మనకి 22 న్యూటన్ మీటర్స్ టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. చూడొచ్చు, పర్మనెంట్ మ్యాగ్నెట్, సింక్రోనస్ మోటార్, ఆఫ్సెట్ మోనోషాక్తో పాటు వస్తుంది. సో దీని ఒక టాప్ స్పీడ్ ఏమో 80 km/h. ఇంకోటి రేంజ్ మీరు తెలుసుకోవాలి, 102 kilometers రేంజ్ అండి. సో ఇది కూడా చాలా మోడెస్ట్ రేంజ్, ఎందుకంటే ఈ కాలంలో 180, 200, 260 అని వెళ్ళే కాలంలో వీళ్ళు 100 kilometer రేంజ్, అది కూడా ఐడీసీ రేంజ్ అంటున్నారు. సో ట్రూ రేంజ్ ఎంతవరకు వస్తుందో మనకు తెలియదు. సో ఇదంతా పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ ధర, ఈ రోడ్ సింక్ డ్యూ ఏదైతే కనెక్టెడ్ స్కూటర్ మోడల్ ఉందో ఇది 1,52,000 ఎక్స్-షోరూమ్ అండి. అండ్ నార్మల్ మోడల్ వితౌట్ రోడ్ సింక్, అంటే వితౌట్ మీకు కనెక్టివిటీ ఫీచర్స్ అవన్నీ, అదేమో మీకు 1,17,000కి లభిస్తుంది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు అసలు ఇది వర్తా కాదా అనేది మనకు ఒక క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది. వీళ్ళు లేట్గా వచ్చినా నిజంగా వాళ్ళు అంటే వేరే కాంపిటీషన్ని నిజంగా అద్దరగొట్టేటట్టు ఏమన్నా లాంచ్ చేశారంటే లేదంటే ఒక సింపుల్ ప్రాక్టికలీ యూజబుల్ హోండా రిలయబిలిటీతో పాటు చేయబడిన ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పొచ్చు. అండ్ దీంతోపాటు మనకి నేను చెప్పినట్టు అదే రేంజ్ ఇదంతా చాలా మోడెస్ట్గా ఉంది, మరీ ఎక్స్ట్రాడినరీగా ఏం లేదు, సచ్ దట్ మనము ఉలికిబడి లేచేటట్టు. అండ్ రైడింగ్ ఎర్గనామిక్స్ కానీ సీటింగ్ కానీ చూడండి, సీట్ ఎంత బ్యూటిఫుల్గా లేఅవుట్ చేయబడింది, చాలా స్పేషియస్ సీట్ ఉంది, ఫ్యామిలీ పరంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ యొక్క కన్సోల్ గురించి చూద్దాము. కీ ఫామ్ మన దగ్గరనే ఉంది, ఇగ్నిషన్ ఆన్ అయిపోయింది, హోండా బ్రాండింగ్ వచ్చేసింది, ఓడోమీటర్ ఇక్కడ కనిపిస్తుంది, రైడింగ్ మోడ్స్ ఇక్కడ ఉన్నాయి, కనెక్టెడ్ అనే ఇది మనకు వచ్చేసింది, అక్కడ ఆల్రెడీ బ్లూటూత్ కనెక్ట్ అయిపోయింది. మన డిఫరెంట్ రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, స్టాండర్డ్, స్పోర్ట్ అండ్ ఈకో అండి. ఇక్కడ బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉందో అది కూడా చూపిస్తుంది. రివర్స్ మోడ్ అనేది ఇక్కడ ఉంది సపరేట్గా. రివర్స్ మోడ్కి మీరు ఏం చేయాలంటే ఇది ప్రెస్ చేసుకొని మళ్ళీ ఈ బటన్ ప్రెస్ చేయాలి, అప్పుడే ఇది థ్రాటిల్ లెక్క పనిచేస్తుంది, ఆల్మోస్ట్ మనకు మోటోక్రాస్ బైక్స్లో ఎట్లా ఉంటుందో అలా. సో ప్రైమర్లీ రివర్స్ మోడ్లో ఇది పెట్టేసుకొని ఇది ప్రెస్ చేస్తే కానీ మీకు ఆ రివర్స్ అనేది యాక్టివేట్ కాదు, అదొకటి తెలుసుకోవాలి. ఇంకోటి ఇది టచ్ స్క్రీన్ కాదు, అదొక పెద్ద డిసప్పాయింట్మెంట్. IP67 రేటింగ్ ఇచ్చి టచ్ స్క్రీన్ ఇస్తే బాగుండేది, బట్ ఎనీవే మీకు నార్మల్గా ఇది హోమ్ పేజ్ అనమాట. సో దీంట్లో మీకు రేంజ్ అనేది ఐడీసీ రేంజ్ ఇక్కడ కనిపిస్తుంది. పవర్ అంటే మనకి ఎంత థ్రాటిల్ ఇన్పుట్ ఇస్తున్నాం అనేది తెలుస్తుంది. రేంజ్ మీరు చూసినట్లయితే ఆల్రెడీ 82%కి 83 kilometers రేంజ్ అనేది చూపిస్తుంది. అండ్ దగ్గరలో ఉన్న ఇది ఏమైనా నావిగేట్ చేయాలనుకుంటే మనకి యాప్ ఉందండి, యాప్ ఉంది, యాప్ కనెక్ట్ కూడా అయిపోయింది, కానీ నావిగేట్ చేస్తూ ఉంటే అసలు నావిగేషన్ అది వెళ్తలేదు. నియర్ బై ఈ స్వాప్ స్టేషన్స్ 140 meters ఒకటి ఉంది, 1.9 kilometers ఉంది. సో ఇది పెడితే 1.9 kilometersది డైరెక్షన్స్ కొట్టేసి సెండ్ టు వెహికల్ చేయాలి. సెండ్ టు వెహికల్ చేస్తే ఇక్కడ రావాలి కదండి మనకి నావిగేషన్లో, అసలు ఏం వస్తలేదు. సో అది ఎందుకు స్టక్ అయిపోతుంది, ఎందుకు ఇలా అవుతుందో మనకి అర్థమవుతలేదు. మేబీ బగ్స్ ఉన్నట్టున్నాయి, దాన్ని ఫిక్స్ చేస్తారు ఖచ్చితంగా హోండా వాళ్ళు కాబట్టి. కానీ మాకు ఇచ్చేటప్పుడే ఇదంతా సార్ట్అవుట్ చేసేట్టు చూడండి, మ్యాప్ది కొడతా ఉంటే వెహికల్ నాట్ కనెక్టెడ్ అని వస్తుంది, ఇంతవరకేమో అక్కడ కనెక్టెడ్ అని చూపించింది. ఇదొక విషయం అనమాట. సో ఇప్పుడు ఎవరికైనా ఇబ్బంది కదండి. ఇప్పుడు నేను సడన్గా హోటల్ రిటర్న్ రావాలంటే నేను ఎక్కడికో వెళ్ళిపోయినాను రైడ్ చేసుకుంటూ, హోటల్ మళ్ళీ రిటర్న్ రావాలంటే ఇది మ్యాప్ లోడ్ చేస్తలేదు, మళ్ళీ మన రెగ్యులర్ గూగుల్ తలుచుకొని గూగుల్ మ్యాప్స్ వేసుకొని దాని తర్వాత వచ్చానమాట. సో ఇది బండి ఒక విషయం అండి. సో యాక్టివా ఈ మంచి స్కూటరే, బాగానే ఉంది, వెల్ బిల్ట్, కానీ ప్రైస్ కొంచెం తక్కువ పెట్టాల్సింది, అట్ ద సేమ్ టైం రేంజ్ కొంచెం ఎక్కువ ఇవ్వాల్సింది, టాప్ స్పీడ్ ఇవ్వండి. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్లో దున్నుకుపోయే ఫీచర్స్ స్పెక్స్తో పాటు జనాలు తీసుకొస్తున్నారు. ఇంకోటి రీజన్ గురించి అసలు మెన్షనే లేదండి. రీజన్ అంటే బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్, అంటే ఇది మనం బండి బ్రేక్ కొట్టినప్పుడల్లా అది బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది అనమాట, ఇంకా రేంజ్ పెంచడానికి. సో అది ఒక బేసిక్ ఫీచర్ అనమాట ప్రతి ఎలక్ట్రిక్ స్కూటర్కి. సో అది వీళ్ళు ఇవ్వకపోవడము, లేకపోతే అసలు కోస్టింగ్ రీజన్ అని ఉందా అంటే నార్మల్గా మీరు థ్రాటిల్ డౌన్ చేసినప్పుడల్లా అప్పుడు కూడా అది రీజన్ అనేది పనిచేస్తుంది, ఆ కైనెటిక్ ఎనర్జీని యూజ్ చేసి కన్సర్వ్ చేసి మన బ్యాటరీని అది ఛార్జ్ చేస్తుంది, ఇంకా ఫర్దర్ రేంజ్ అనేది ఇంప్రూవ్ చేయడానికి. సో ఇలాంటిది ఫీచర్స్ అనేది దీంట్లో ఇవ్వకపోవడం అనేది కొంచెం సాడ్గా ఉంది. అంతేగాని మిగతాదంతా ఓకే. ఇప్పుడు రైడ్ చేసి మీకు రైడ్ ఇంప్రెషన్ కూడా ఇచ్చేస్తాను. ఆల్రెడీ ఇంగ్లీష్లో రైడ్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. పికప్ అంతా అదిరిపోయింది. ఈకో మోడ్లో చాలా నార్మల్గా ఉంది, స్టాండర్డ్ మోడ్లో సరిపోతుంది, మీరు డైలీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ స్పోర్ట్ మోడ్లో నిజంగా మనకి ఆ పర్ఫార్మెన్స్
ఆ హోండా ఇది డిఎన్ఏ కనపడాలంటే మనకి స్పోర్ట్ మోడ్లో పెట్టాల్సిందే. టైల్ ల్యాంప్ చూడండి ఎంత నీట్గా ఉందో. సో వెల్ బిల్ట్, చాలా క్లీన్లీ మేడ్, క్లీన్ సీమ్లెస్ డిజైన్ లాంగ్వేజ్తో చేయబడిన ఒక మంచి స్కూటర్. కానీ కొంచెం స్పెక్స్ అనేది ఇంప్రూవ్, కొంచెం రేంజ్ ఎక్కువ ఇచ్చి, టాప్ స్పీడ్ ఎక్కువ ఇచ్చి, జనాలందరూ ఉలికిపడేటట్టు అటువంటి ఏదైనా ఫీచర్స్ ఇచ్చుంటే ఖచ్చితంగా హోండాకున్న ఫాలోయింగ్ మన ఇండియాలో దానికి ఇది వేసుకుని దున్నుకొని వెళ్ళిపోయేది, అసలు కాంపిటీషన్ అందరినీ వెనక్కి వదిలేసేది. కానీ ఇప్పటికీ ఇది ఒక డీసెంట్ ప్రపోజిషన్గా మాత్రమే ముందుకు వస్తుంది. సో అంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అప్పటివరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.